ఈ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు ఉపాధి లేదు. ద్వాపర యుగం వరకు రాక్షసులు ఒక ఉపాధితో ఉండేవారు. కాబట్టి చూడగానే గుర్తుపట్టడానికి అవకాశం ఉండేది. ఒక కుక్క ఉందనుకోండి, దానికంటూ ఒక ప్రత్యేకమైన శరీరం ఉంటుంది. ఒక పిల్లి ఉంటే దానికి ఒక శరీరం ఉంటుంది. అట్లాగే రాక్షసుడైతే వీడు రాక్షసుడు అని గుర్తుపట్టడానికి ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరాన్ని నిర్మూలించవచ్చు, యుద్ధం చేసి ఆ శరీరాన్ని పడగొట్టేవాడు పరమాత్మ. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, రాక్షసులకు శరీరం ఉండదు. శరీరం ఉండకుండా రాక్షసులు మనుష్యుల యొక్క మనసులో తిష్టవేసి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడిప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు విజృంభించి మనుష్యుల చేతనే రాక్షస కృత్యములు చేయిస్తారు. ఒకడెవరో ఉన్నాడనుకోండి రాక్షస ప్రవృత్తితో, మిగిలిన వాళ్ళందరూ కలిసి ధైర్యంగా ఖండించగలిగారనుకోండి, ఎక్కడ ధర్మం ఉందో దాన్ని రక్షించుకోవడానికి సమాజం ఉవ్వెత్తున లేవడం నేర్చుకుందనుకోండి, అధర్మం పెచ్చరిల్లడం అంత తేలిక కాదు. భగవంతుడు ఉన్నాళ్లే, ధర్మం నెగ్గకపోతుంది ఏమిట్లే అని ఎవరి మానాన వాళ్ళు తాము చూపించవలసినటువంటి చొరవ చూపించకుండా, ధర్మ రక్షణ కొరకు ఎవరి ప్రయత్నం వారు చెయ్యకుండా ఉండిపోతే దాన్ని జడత్వం అంటారు. అన్నిటికన్నా మనిషి విషయంలో పరమ ప్రమాదకరమైన లక్షణం ఏది అంటే జడత్వం. కేవలం నాకు ఆకలి వేస్తే నేను అన్నం తినడం కాదు, నాకు దాహం వేస్తే నేను నీళ్లు తాగడం కాదు, నాకు నిద్ర వస్తే నిద్రపోవడం కాదు, ధర్మాన్ని రక్షించడం కూడా నా కర్తవ్యం. కాబట్టి మనం ధర్మాన్ని ధర్మాత్ముల్ని కాపాడుకోవాలి.